అమిత్ షా గురించి, నరేంద్ర నేను మోడీ పైన నేను ఉన్నటువంటి నేను కేసుల నేను నేను గురించి ఆయన అక్కడికి నేను మాట్లాడుతా ఉన్నారు. నేను అక్కడికే వెళ్తున్నాను మేడం. ఇక నేను లింగం యాదవ్ గారు పేరు తీయగానే మీరు మాట్లాడారు. లింగం యాదవ్ గారు ప్రొఫెసర్ గారు కాబట్టి వీళ్ళు చక్కగా కొన్ని వివరించారు. ఆ రోజు అమిత్ షా గారు చిదంబరం కాదు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన వ్యవహారాలు అందరికీ తెలుసు. ఆ రోజు దేశం మొత్తం కూడా సిబిఐగా అంటే కూడా కాంగ్రెస్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అనేది టోటల్ ప్రతి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నోట్ల నాణ్య విషయమే. ఆ రోజు హోంమంత్రి అమిత్ షా గారి మీద ఇలాంటి ఆరోపణలు లేని ఆరోపణలు చేసి ఆయనలో జైల్లో పెట్టడం, ఆయనను ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టానో అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టడము దేశం మొత్తం చూసింది. మనం ఎన్ని మాట్లాడుకున్నా జరుగుతున్న అంశాలకు మాత్రం పక్కకోవు. ఎవరిని ఎలాంటి అధికార దుర్వినియోగం చేస్తున్నారు, ఎవరు ప్రజలకు సేవ చేస్తున్నారు అనేది ప్రజలు నిర్ణయిస్తున్నారు. ఓటు ద్వారా వాళ్ళు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మనం అవిటిని చూద్దాము. ఎక్కడికి ఇంకా ఈ ఆరోపణలు అనేటివి ఒకటి. రెండోది అభివృద్ధి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వాటి మీద కూడా మనం చర్చించాలి. ఎంతసేపు ఇందాక లింగం యాదవ్ గారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటండి. ఆయన సూటిగా మా పార్టీకి అంటే మళ్ళా తను అన్నది నేను అనట్లేను కాబట్టి ఆయన అంత సూటిగా మా పార్టీని విమర్శిస్తుంటే కూడా మళ్ళా వాళ్ళు ఇద్దరు ఒకటయ్యారు. ఇదంతా ఎలక్షన్ ముందు నాటకం ఆడారు. లేని ఆరోపణలు. అంటే కాళేశ్వరం కేసు సిబిఐకి అప్పగించిన ఇప్పటి వరకు దానిపైన 48 గంటల్లో నేను ఈ కేసును తేల్చేస్తాము అని చెప్పినటువంటి వాళ్ళు మరి ఎందుకు బీఆర్ఎస్ నాయకులను వాళ్ళ గురించి చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వెనకడుగు వేస్తోందా? నోటీస్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. మేడము సిబిఐకి ఏ రోజు మేము అడిగినాము, ఏ రోజు ఈ ప్రభుత్వం ఇచ్చింది, ఏ రోజు వీళ్ళ కమిటీ రిపోర్ట్ ఏమైంది, ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సిబిఐ అధికారులు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం అడిగితే పూర్తి స్థాయి డీటెయిల్డ్ రిపోర్టే ఈ రోజు వరకు సిబిఐకి సబ్మిట్ చేయకుండా ఏమి ఆధారాలు ఇవ్వకుండా ఎలా నోటీస్ సర్వీస్ చేయమంటారు? మీరు ఒక సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఒక లెటర్ రాసేసి అసెంబ్లీలో పాస్ చేసి పంపించేసి మీరు 2 సంవత్సరాలు కాలయాపన చేసింది. దాని మీద దర్యాప్తు జరిగిన పత్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సబ్మిట్ చేయలేదో చెప్పట్లేదు. అధికారులు వచ్చేసి ఇక్కడ డీటెయిల్డ్ రిపోర్ట్ అడిగితే ఎందుకు సబ్మిట్ చేస్తలేరు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఎంతసేపు బీజేపీని బదనాం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం తప్ప పూర్తి స్థాయి రిపోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వండి. లేదంటే వాళ్ళు పట్టించుకోకపోతే మా కిషన్ రెడ్డి గారు మంత్రి గారికి ఇవ్వండి. లేదంటే బండి సంజయ్ గారికి ఇవ్వండి. కేంద్రానికి దగ్గరికి తీసుకెళ్లి అంతేగాని మీరు తప్పించుకోవడానికి బీజేపీని బదనాం చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఆడే పావు ఆయన ఎలాంటి ఆటలు ఆడతాడో అందరికీ తెలుసు. ఈ తప్పుడుకు తప్పించుకునే విధాలు తప్పుడు ఆటలు ఆడితే కనుక కరెక్ట్ కాదు. మీకు పూర్తి స్థాయి